హలో వివర్స్, వెల్కమ్ టు మై ఛానల్ జీనియస్ కంప్యూటర్ అండ్ టైపింగ్ ఛానల్. ఆల్రెడీ లాస్ట్ వీడియోస్లలో మనము వర్డ్కి సంబంధించిన అన్ని క్లాసులు అయితే కంప్లీట్ చేసుకున్నాం. అండ్ ఈరోజు వచ్చేసి ఎక్సెల్ గురించి తెలుసుకుందాం. ఎక్సెల్ని ఎలా ఓపెన్ చేయాలి అండ్ ఓపెన్ చేసిన తర్వాత దాంట్లో ఉన్న చిన్న చిన్న ట్రిక్స్ ఏంటివి అనేది మనము ఈరోజు తెలుసుకుందాం. ఓకే, ఫస్ట్ వన్ వచ్చేసి ఎలా ఓపెన్ చేయాలి అనేది తెలుసుకుందాం. చూడండి, స్టార్ట్ బటన్ని క్లిక్ చేయగానే మనకి ఇక్కడ ఎంఎస్ ఎక్సెల్ అని చెప్పి కనిపిస్తుంది. డైరెక్ట్గా దాన్ని క్లిక్ చేయడమే. ఓకేనా, ఇది ఒక మెథడ్. నెక్స్ట్ వన్, స్టార్ట్ బటన్ తర్వాత ఇక్కడ ఆల్ ప్రోగ్రామ్స్లో ఎంఎస్ ఆఫీస్లో ఎక్సెల్ అనేది ఓపెన్ చేసుకోవచ్చు మనం. ఓకేనా, ఇది రెండో మెథడ్. నెక్స్ట్ వన్, లాస్ట్ వన్ చూడండి, ఇక్కడ స్టార్ట్ బటన్, ఆల్ ప్రోగ్రామ్స్, యాక్సెసరీస్లో రన్లోకి వెళ్ళి మీరు ఏం టైప్ చేయాలంటే చూడండి, ఇక్కడ ఎక్సెల్ అని టైప్ చేసి జస్ట్ ఓకే బటన్ అనేది ప్రెస్ చేయండి. ఇలా ఓపెన్ అయిపోతారు. ఓకేనా, దీన్ని ఏమంటామంటే షీట్ అంటాం. వర్డ్లో అయితే మనం డాక్యుమెంట్ అనాలి, దీనిలో అయితే షీట్ అనాలి. షీట్ 1 షీట్ 2 అని చెప్పి మాట్లాడాలి. ఓకే, నెక్స్ట్ వన్ ఇక్కడ చూడండి, దీన్నేమో టైటిల్ బార్ అంటాం, దీన్నేమో మెనూ బార్ అంటాం. నెక్స్ట్ వన్ వచ్చేసి ఇవన్నీ కూడా టూల్స్ కాబట్టి దీన్ని టూల్ బార్ అనాలి. అండ్ నెక్స్ట్ వన్ బాటంలో ఉండేదాన్ని టాస్క్ బార్ అంటాం. ఇక్కడ చూడండి, మనకు ఇవన్నీ కూడా ఆల్ఫాబెట్స్ ABCDEFGH ఇలా మొత్తంగా ఎన్ని వరకు ఉంటాయి అనేది ఒకసారి చెక్ చేద్దాం. చూడండి, ఇక్కడ జెడ్ వరకు కంప్లీట్ అయిన తర్వాత కూడా మనకు AAABACADAE ఇలా స్టార్ట్ అవుతా పోతూ ఉంటాయి. ఓకేనా, మళ్ళీ ఏతో జెడ్ వరకు కంప్లీట్ అవ్వగానే చూడండి మళ్ళీ BA BB BC అలా అంటే ఆల్ఫాబెట్స్ అన్నిటితో కూడా స్టార్ట్ అవుతూ వస్తాయి. ఇలా ఎంతవరకు పోతాయి అనేది మనం ఒకసారి చెక్ చేద్దాం. చూడండి, ఫైనల్ సెల్కి వెళ్ళాలి అనుకుంటే నేను Ctrl+G అనేది ప్రెస్ చేస్తాను. Ctrl+G అంటే గోటులో చూడండి XFD అంటే ఆల్ఫాబెట్స్లలో మనకు XFD వరకు ఉంటుంది. అండ్ ఇప్పుడు నెంబర్స్ కూడా ఒకసారి చెక్ చేద్దాం. నెంబర్స్ చూడండి 1 2 3లు ఇలా రోల్ చేస్తా అంటే పోతానే ఉన్నాయి. ఓకేనా, ఎంతవరకు ఉంటాయి అనేది ఒకసారి చెక్ చేద్దాం. ఈచ్ షీట్లో మనకు ఎన్ని ఉంటాయి అనేది ఒకసారి చెక్ చేద్దాం. ఇది XFD 10,48,576. ఇది ఫైనల్ సెల్. చూడండి, ఇక్కడ లాస్ట్ సెల్కి వచ్చేసినాం. ఇది ఫైనల్ సెల్ అంటే ఒక షీట్లో మనకు ఆల్ఫాబెట్స్ వచ్చి XFD ఉంటాయి. అండ్ అదేవిధంగా నెంబర్స్ వచ్చేసి 10,48,576 అనేది ఉంటాయి. ఇప్పుడు మళ్ళీ 1లోకి వెళ్ళాలి అంటే Ctrl+G క్లిక్ చేసి A1 ఎంటర్, A1లోకి వచ్చేస్తాం. ఓకేనా, ఇది ఒక మెథడ్ అనమాట, అంటే ఫైనల్ సెల్కి పోవడానికి. అండ్ మనం ఇలా డ్రాగ్ చేసుకుంటూ పోయేసరికి చాలా లేట్ అవుతుంది కాబట్టి మనము గోటు ద్వారా పోతాం. నెక్స్ట్ వన్ వచ్చేసి చూడండి, ఇక్కడ 1 2 3లు మనము టైప్ చేసినాం అనుకుందాం. 1 2 ఓకే, 1 2 వరకు మాత్రమే టైప్ చేయండి. మిగిలినవన్నీ కూడా ఇలా రెండింటిని సెలెక్ట్ చేసుకొని చూడండి, ఇక్కడ ఈ పాయింటర్ దగ్గరికి పోయినామంటే మనకు కర్సర్ పాయింటర్ మారిపోతూ ఉంది. బోల్డ్గా ప్లస్ ఉండేది నార్మల్గా అయిపోతుంది, స్మాల్గా అయిపోతుంది. దాన్ని పట్టుకొని డ్రాగ్ చేయండి. చూడండి వచ్చేసిందా 1 2 3లు. అలానే మనకు సండే కింద మండే టైప్ చేసిన, ఓన్లీ 2 మాత్రమే టైప్ చేయండి. సెలెక్ట్ చేసుకొని డ్రాగ్ చేయండి. చూడండి ఆటోమేటిక్గా వచ్చేసినాయి. అండ్ నెక్స్ట్ వన్ ఇక్కడ క్లిక్ చేసి నేను జనవరి ఫిబ్రవరి అని చెప్పి టైప్ చేసిన. రెండింటిని సెలెక్ట్ చేసుకొని మళ్ళీ డ్రాగ్ చేద్దాం. చూడండి అన్నీ కూడా వచ్చేసినాయి, అంటే మంత్స్ ఏమేమి ఉన్నాయో అన్నీ కూడా మనకు వచ్చేసినాయి. అండ్ వీటిలలో కొంచెం సైడ్కు రావాలి అంటే ఇక్కడ చూడండి, ఇక్కడ లెటర్స్ కట్ అయినట్టుగా కనిపిస్తున్నాయి, అంటే ఒకే సెల్లో లేవు అన్నట్టుగా కనిపిస్తున్నాయి. అలా కావాలి అనుకుంటే చూడండి, ఇక్కడ పోయినామంటే ప్లస్ గుర్తు మారిపోతుంది చూడండి.
ఇలా మారిన తర్వాత క్లిక్ చేసి జస్ట్ మూవ్ చేయండి. చూడండి ఇప్పుడు జరిగింది, ఇక్కడ కూడా జరుగుతాం. ఓకేనా, ఇలా చేయొచ్చు. అండ్ నెక్స్ట్ వన్ ఇంకా కొన్ని ట్రిక్స్ చూద్దాం. ఓకే, ఇక్కడ మీరు టైప్ చేసిన తర్వాత చూడండి, ఇక్కడ నా నేమ్ టైప్ చేస్తాను. నేమ్ అనేది ఫుల్గా లేదు ఇక్కడ, అంటే ఒక సెల్లో మాత్రమే ఉంది, కాకపోతే రెండో సెల్ని కూడా టచ్ చేసినట్టుగా ఉంది. బట్ ఇక్కడ అయితే ఏం లేదు. ఇక్కడ చూడండి మనకు ఫార్ములా బార్లో చూపిస్తుంది. ఏదైనా టైప్ చేస్తే మనం ఏం టైప్ చేసినా కూడా ఆ సెల్లో ఈ ఫార్ములా బార్లో చూపిస్తుంది. మనకు ఇక్కడ క్లిక్ చేసినామంటే మొత్తం నేమ్ అనేది చూపిస్తుంది, కానీ ఇక్కడ మాత్రం ఏం లేనట్టుగానే చూపిస్తుంది. కాబట్టి ఈ నేమ్ అనేది కిందికి రావాలి. ఓకేనా, మనం ఇక్కడ ఎంటర్ ప్రెస్ చేసినా కూడా రాదు. చూడండి ఇక్కడ ఎడిట్ చేసి మనం ఎంటర్ ప్రెస్ చేస్తే నెక్స్ట్ సెల్కి వెళ్ళిపోతాం తప్పితే కిందికి రాదు. కాబట్టి దీని కింద ఎలా తెచ్చుకోవాలి అనుకుంటే ఇక్కడ చూడండి డ్రాప్ టెక్స్ట్ అని ఉంటుంది, దీన్ని క్లిక్ చేయండి. చూడండి ఇప్పుడు కిందికి వచ్చింది, దీన్ని డ్రాప్ టెక్స్ట్ అంటాం. అండ్ నెక్స్ట్ ఇవన్నీ కూడా మనకు తెలిసిన ఆప్షన్లే. చూడండి ఇక్కడ కట్ టు కాపీ పేస్ట్, చూడండి ఇక్కడ ఉంది కట్ అంటే ఇక్కడ నుంచి పూర్తిగా వెళ్ళిపోయి ఇంకో చోట పేస్ట్ చేయడం. ఇక్కడ నుంచి కాపీ, ఇక్కడ ఉండేదే నాకు సేమ్ ఇక్కడ కూడా కావాలి. ఓకే, ఇక్కడ కావాలి. పేస్ట్. నెక్స్ట్ వన్ ఫార్మాట్ పెయింటర్. దీనికంతా కూడా నేను కొంత స్టైలు ఇవన్నీ కూడా అప్లై చేసినాం అనుకుందాం. అండ్ సైజ్ ఇంక్రీజ్ చేద్దాం. అండ్ ఇక్కడ కలర్ అనేది తెలుసు మనకు, కలర్ అప్లై చేద్దాం. ఇవన్నీ అప్లై చేసి ఫార్మాట్ పెయింటర్ అనేది క్లిక్ చేసినాం. అండ్ దీనిలాగానే ఇది మారిపోవాలి అనుకుంటే చూడండి ఇక్కడ జస్ట్ క్లిక్ చేయగానే మాడిఫై అయిపోతుంది. ఇది మనము వర్డ్లో కూడా చెప్పుకుంటూ వచ్చినాం. ఒకవేళ మీరు ఇది చూడలేదు అంటే ఒకసారి వర్డ్లోకి వెళ్ళి చెక్ చేయండి, అంటే లాస్ట్ వీడియోస్లలో ఉంటాయి, ఆ వీడియోస్ ఒకసారి చెక్ చేసుకోండి. నెక్స్ట్ వన్ చూడండి ఇక్కడ బోల్డ్ అనే ఆప్షన్. జస్ట్ మనం ఏదైతే చేయాలనుకుంటామో దాని మీద క్లిక్ చేయండి, జస్ట్ సెలెక్ట్ చేయాల్సిన పని లేదు. బోల్డ్ చూడండి పెరిగింది, ఇటాలిక్, అండర్లైన్, ఇవన్నీ కూడా ఆల్రెడీ తెలిసిన ఆప్షన్లే మనకు. నెక్స్ట్ వన్ బ్యాక్గ్రౌండ్ కలర్. చూడండి బ్యాక్గ్రౌండ్లో కూడా కలర్ అనేది మనం అప్లై చేయొచ్చు. అండ్ ఇది మొత్తం కూడా వచ్చింది, కాకపోతే మనం ఇక్కడ డ్రాగ్ చేయలేదు కాబట్టి అలా కనిపించింది. ఓకే, ఇక్కడ చూడండి బార్డర్స్ అనే ఆప్షన్ ఉంది. ఇక్కడంతా కూడా మనకు గ్రిడ్ లైన్స్ కనపస్తున్నా కూడా మనం ప్రింటింగ్ తీసినాము అంటే ఈ గ్రిడ్ లైన్స్ ఏవి కూడా కనపడవు మనకు. ఇప్పుడు చూడండి కంట్రోల్ F2 క్లిక్ చేస్తాను అంటే ప్రింట్ ప్రివ్యూ. చూడండి ఎక్కడేగానే మనకు టేబుల్ అనేది లేదు, కాబట్టి ఎక్సెల్లో ఖచ్చితంగా మనము టేబుల్ అనేది వేసుకోవాలి. ఇప్పుడు చూడండి వీటన్నిటిని కూడా నేను సెలెక్ట్ చేసుకొని ఒక టేబుల్ అనేది ఇస్తా, ఆల్ బార్డర్స్. ఇప్పుడు కంట్రోల్ F2 క్లిక్ చేద్దాం. ఇప్పుడు చూడండి మొత్తం టేబుల్ వచ్చింది. ఓకే, నెక్స్ట్ వన్ వచ్చేసి గ్రో ఫాంట్, ష్రింక్ ఫాంట్. ఇది కూడా తెలిసిన ఆప్షనే మనకు, ష్రింక్ ఫాంట్ తగ్గియడము. నెక్స్ట్ వన్ లెఫ్ట్ రైట్ అలైన్మెంట్స్ అంటారు వీటిని. చూడండి ఇక్కడ క్లిక్ చేసి లెఫ్ట్ కావాలంటే లెఫ్ట్, సెంటర్ కావాలంటే సెంటర్, రైట్ కావాలంటే రైట్. తర్వాత టాప్ బాటమ్, ఇది కొంచెం చూడండి ఇక్కడ కొంచెం సైజ్ అనేది కొంచెం పెంచండి. దీన్ని పెంచిన తర్వాత ఇప్పుడు చెక్ చేద్దాం. చూడండి టాప్లో కావాలి నాకు, టాప్ వచ్చింది. మిడిల్ కావాలంటే మిడిల్, టాప్ కావాలంటే టాప్, బాటమ్ కావాలంటే బాటమ్, మన ఇష్టం ఇలా. తర్వాత టెక్స్ట్ డైరెక్షన్. ఇప్పుడు టెక్స్ట్ అనేది ఇలా ఉంది, బట్ ఇలా వద్దు నాకు, మారిపోవాలి. చూడండి మారిపోతుంది, ఒక్కొక్కటి ఒక్కొక్క స్టైల్లో ఉంటుంది. ఓకే, మళ్ళీ మీకు నార్మల్ స్టైల్ రావాలి అనుకుంటే ఇప్పుడు ఏదైతే యాక్టివేట్లో ఉంటుందో దాన్ని క్లిక్ చేసినారంటే మళ్ళీ నార్మల్ అయిపోతుంది. నెక్స్ట్ వన్ వచ్చేసి ఇండెంట్స్. ఇవి ఆల్రెడీ తెలుసు మనకు. చూడండి ఇక్కడ డిక్రీజ్ చేయొచ్చు, ఇంక్రీజ్ చేయొచ్చు. వాటి మూవ్ అవుతుంది చూడండి 6 అనే నెంబర్.
క్రాప్ టెక్స్ట్ అనేది ఆల్రెడీ చెప్పుకున్నాం. తర్వాత నెక్స్ట్ వన్ చూడండి, ఇక్కడ మెర్జ్ అండ్ సెంటర్ అంటాం. ఇక్కడ SHHIV ఇలా నేమ్ అనేది టైప్ చేసిన తర్వాత చూడండి, ఇది నాకు సెంటర్ కావాలి అంటే టేబుల్ ఎంతైతే ఉందో ఆ టేబుల్ మొత్తానికి కూడా సెంటర్ కావాలి. చూడండి ఇక్కడ క్లిక్ చేసి మొత్తం సెలెక్ట్ చేయండి. మెర్జ్ అంటే ఏంటంటే కలపడం, సెంటర్ అంటే మిడిల్లోకి తీసుకురావడం. చూడండి ఇప్పుడు క్లిక్, సెంటర్లోకి వచ్చేసి ఇక్కడ చూడండి సెల్స్ కూడా డివైడ్ అయిపోయినాయి, అంటే లేవు, ఇక్కడ అంతా ఒకే సెల్ లాగా మారిపోయింది. ఓకేనా? ఓకే వ్యూవర్స్, వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. నెక్స్ట్ వీడియోలో మిగిలిన వాటి గురించి కూడా డిస్కషన్ చేద్దాం.